హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ బుల్లితెర నటి వాహిని అలియాస్ పద్మక్క కన్నుమూశారు. ఈమె వయసు 48 సంవత్సరాలు కాగా నటి వాహిని ఎక్కువగా బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను అలరించారు. అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. ఇక వాహిని మరణ వార్తతో ఆమె సన్నిహితులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతం వ్యక్తం చేస్తున్నారు. వాహిని మరణం చాలా విషాదకర పరిస్థితుల్లో జరిగింది. గత కొంతకాలంగా వాహిని రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అది విషమంగా మారడంతో వైద్యానికి అధిక మొత్తంలో డబ్బు అవసరం పడింది. వైద్యానికి అవసరమైన డబ్బు లేకపోవడంతో ఆమె పరిస్థితి మరింత క్షీణంగా మారి ఫిబ్రవరి 4న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇక కరాటే కళ్యాణికి వాహినితో చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. విజయనగరంలో తన పెదనాన్న ఇంటి పక్కనే వాహిని ఇల్లు కూడా ఉండేది. వాహిని మరణంతో కరాటే కళ్యాణి ఎంతో భావోద్వేగానికి గురవుతూ పోస్ట్ చేశారు. వాహిని పద్మక్క, అక్క నిన్ను కాపాడాలని చాలా ప్రయత్నం చేశాను. కొద్దిసేపటి క్రితం తన జన్మస్థలమైన విజయనగరంలో స్వామిని చేరుకుంది. ఇక ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, సద్గతి ఓం శాంతి, మిస్ యూ పద్మక్క, మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని కరాటే కళ్యాణి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక నటి వాహిని 1978లో విజయనగరంలో జన్మించారు. సినిమాల్లో అలాగే బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. నిన్నే పెళ్లాడుతాం, నువ్వు నేను ప్రేమ వంటి సీరియల్లో నటించి మెప్పించారు. అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సైతం సంతాపం తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.